మీరు ఇప్పుడు దాకా భార్యని చంపిన భర్తను చూసుంటారు, లేదా భర్తను చంపిన భార్యను చూసుంటారు. కానీ ఈసారి మాత్రం కన్న కూతురే తన తల్లిని, తండ్రిని, చెల్లిని కూడా చంపేసింది అనమాట. మీరు వింటుంది నిజమే. ఇది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది, జూన్ 27వ తారీఖు. అసలు ఏం జరిగిందో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మనల్ని కూడా కొద్దిగా ప్రమోట్ చేయండి అనమాట. ఈ అమ్మాయి పేరు శ్వేత. ఈ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ అమ్మాయి ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది, అది కూడా కెనత్ అనే అబ్బాయితో సపరేట్ గా ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని ఎప్పటి నుంచి అయితే ఉంటున్నారనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి ఒక 30 లక్షలు లోన్ పెట్టుకుంది, ఓకేనా. ఆ 30 లక్షల లోను కట్టలేక ఆ నోటీసులు అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాయి అనమాట. మేబీ వీళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు, కానీ అమ్మాయి పేరు మీద లోన్ ఉన్నట్టుంది. సో అందుకని నోటీసులు కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్ళినాయి అనమాట. వెళ్ళంగానే వాళ్ళు పేరెంట్స్ అందరూ షాక్ అవుతారు కదా, ఏంటి 30 లక్షల లోన్ ఏంటి, నోటీసులు ఏంటి అని చెప్పి. సేమ్ అలాగే జరిగింది. కూతుర్ని కూర్చోబెట్టి ఆరా తీశారు ఏంటి విషయం అని చెప్పింది అనమాట. ఇలాగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నాం అని చెప్పింది, ఇలాగ 30 లక్షలు అప్పు చేసామని చెప్పింది, అంతా చెప్పింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే పేరెంట్స్ అందరూ కూడా చెప్తారు కదా, ఇప్పుడు పేరెంట్స్ అందరూ మంచిగా చెప్తారు కూతురికి కానీ లేకపోతే అబ్బాయికి కానీ. సో అలాగే మంచి చెప్పారనమాట, లివింగ్ రిలేషన్షిప్ వద్దమ్మా, ఇలాంటివి మనకు వద్దు అని చెప్పి నీట్ గా చెప్పారు. సో పాప వినలేదన్నమాట. లవర్ పేరు కెనత్. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, ఆ కెనత్ అనే అబ్బాయి ఆ అమ్మాయిని వెళ్ళి ఆస్తిలో సగం ఆట అడుగు అని చెప్పని అన్నాడు అనమాట. ఇంకా వీడికి పెళ్ళే కాలేదు ఆ అమ్మాయితో, కానీ ఆస్తి దాకా వెళ్ళిపోయాడు అప్పుడే. ఆస్తి గురించి అడగమన్నాడు. ఓకే, అమ్మాయి వెళ్ళి వాళ్ళ నాన్న ఆస్తి గురించి అడిగింది, నాకు ఆస్తి కావాలని. అలా చెల్లి దుబ్బే అన్నాడు వాళ్ళ నాన్న. ఎవరన్నా అదే అంటారు, ఎవడో తెలీదు, లవ్ చేసావు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావు, ఆస్తి అడగగానే ఇచ్చేస్తారా ఏంటి, ఎవరన్నా అంతే కదా, ఎలా ఇస్తారు. సో గట్టిగా ఇచ్చుకున్నాడు కోటింగ్. అయితే అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటారనమాట. అయితే సైలెంట్ గా ఇంటికి వచ్చింది. వాళ్ళ మదర్ ఏదో బాత్రూంలో ఏదో పని చేసుకుంటున్నారు, సైలెంట్ గా వచ్చి కత్తితో వాళ్ళ మదర్ని చంపేసింది. అసలు షాక్ అనమాట. కన్న తల్లిని చంపేసింది అనమాట, నిర్దాక్షిణ్యంగా కన్న తల్లిని కత్తితో చంపేసింది బాత్రూమ్ లో. వాళ్ళ అమ్మ కేకలు పెడుతుంటే చెల్లి హాల్లోంచి ఏమైందా అని చెప్పని పరిగెత్తుకుంటూ వచ్చింది చూడడానికి. వచ్చిన చెల్లిని కూడా కసక్కసని పొడి చేసింది, చాలా దారుణంగా చేసింది అనమాట. మొత్తం అంతా కూడా వాళ్ళ నాన్న వచ్చేసరికి మొత్తం అంతా రక్తపు మరకలని కడిగేసి వీళ్ళని ఎక్కడో దాచిపెట్టింది ఇంట్లో. కాసేపట్లో వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కెనత్ అనే అబ్బాయి వాళ్ళ నాన్నగారిని కొట్టి కత్తితో పొడి చేశాడు అనమాట. ఆయన ఆ రక్తపు మడుగులతో తలుపు తీసుకుని బయటికి వెళ్ళి కిందకి దాకా గట్టి గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల ఉంటారుగా వాళ్ళందరూ అంబులెన్స్ కి ఫోన్ చేశారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయాడు అనమాట పాపం. అయితే వీళ్ళిద్దరూ కూడా వెంటనే ఇన్సిడెంట్ అవ్వంగానే అక్కడ నుంచి పరారైపోయారు. అవ్వంగానే అమ్మాయిని పట్టేసుకున్నారు పోలీసులు. అబ్బాయి ఏమో బండి వేసుకుని పారిపోయాడు. అయితే అమ్మాయిని కస్టడీలో తీసుకున్నారు. ఏంటి అమ్మాయిని అడిగారు, అసలు నువ్వు ఇలా మీ కన్న తల్లిదండ్రులను చంపడానికి అసలు రీజన్ ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంత దారుణానికి అసలు ఎందుకు నువ్వు దిగజారావు అని చెప్పని అడుగుతుంటే ఆ అమ్మాయి చెప్పిన ఒకే ఒక రీజను, అసలు నిజంగా అంటే నిజంగా టూ అని చెప్పిన ఉమ్మేయాలనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, నన్ను ఇంట్లోనే బంధిస్తున్నట్టు ఉంచారు, నాకు ఇంట్లో జైల్లో అనిపిస్తుంది, అందుకనే నేను చంపేశానని చెప్పింది. ఎంత దారుణంగా చంపేసింది తెలుసా. ఆ ఫోటోలు చూస్తుంటే నిజంగా నాకు అసలు మెంటలు వచ్చేసింది అనమాట. ఎవరన్నా సరే కన్న తల్లిదండ్రులను చంపుకుంటారా అసలు? చిన్నప్పటి నుంచి నిన్ను కన్నారే, పెంచారే, నీ కోసం ఎన్నో వస్తువులు కొన్నారే, నీకు బట్టలు కొన్నారే, నేను స్కూల్లో జాయిన్ చేయించాను, నీ కోసం ఫీజులు కట్టారు, నీ కోసం బీటెక్ చదివించారు, నీ కోసం ఫీజులు కట్టి నిన్ను ఉద్యోగంలో చేపిస్తే నువ్వు చివరికి మీ తల్లిదండ్రులకి ఇచ్చింది ఒక చావా. అసలు కన్న తల్లిదండ్రులను ఎవరన్నా చంపుకుంటారా, ఎవరన్నా గౌరవిస్తారు? కానీ ఇంత దారుణానికి అసలు ఎంత దారుణం అంటే నిజంగా రోజు రోజుకి ఈ జనరేషన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంత దిగజారిపోతున్నారంటే చాలా దిగజారిపోతున్నారు. అది కనీసం ఆలోచన లేదు. ఎవడో తెలియని వ్యక్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపేసుకుంది ఈ అమ్మాయి. అసలు కడుపుకు అన్నం తింటుందో పెంట తింటుందో అసలు నిజంగా. ఆడెవడో లవర్ అంట, వాడి పేరు కెనత్. ఆడెవడో ఏదో లవ్ చేశాడు, ఆడి చెప్పిందల్లా చేసేసింది ఈ అమ్మాయి. ఆ లోన్ కూడా ఆమె పేరు మీద తీసుకున్నాడు.
30 లక్షలు కట్టాలి, ఆడేమో ఈ అమ్మాయిని దొరికిపిచ్చేసి ఆడేమో పారిపోయాడు. అలాంటోడి కోసం సొంత తల్లిదండ్రులు చంపేసింది ఈ అమ్మాయి. రేపు పొద్దున్న ఒకవేళ ఆడు ఏమి పట్టించుకోకపోతే ఈ అమ్మాయిని ఎవరు చూస్తారు? కనీసం వాళ్ళ రిలేటివ్స్ కూడా దగ్గరికి తీసుకోరు. ఎందుకంటే ఇలా ఇంట్లో వాళ్ళే చంపేసిన అమ్మాయిని ఎవరు తీసుకుంటారు? రోడ్డు మీద అడుక్కు తిని బతకాలి, ఉద్యోగం పోతుంది, కేసు పడిందంటే ఐటీ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం కూడా ఇవ్వరు. ఎందుకంటే కేసులు ఉంటే ఎవడిస్తారు ఉద్యోగం అమ్మాయిలకి? అండ్ తర్వాత ఇంకోటి, రేపు పొద్దున్న నీకు కష్టం వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ లా నుంచునేది పేరెంట్సే. వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి నీ కోసం అండగా నుంచునేది ఎప్పుడు కూడా పేరెంట్సే. బయట వాళ్ళు ఎవ్వరు రాడు నీ దగ్గరికి, పేరెంట్స్ మాత్రమే వస్తారు. అలాంటి పేరెంట్స్ని చంపేసుకున్న అమ్మాయి ఎంత పెద్ద మిస్టేక్ చేసిందో ఇప్పుడు కాదు, ఈ ఆవేశంలో చేసిన మిస్టేక్ ఇప్పుడు తెలీదు. రేపు పొద్దున్న తనకి వేరే వాడితో పెళ్ళయి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, అప్పుడు చెప్పాలి ఆ అమ్మాయి నేనే చంపేశానని. అప్పుడు పిల్లలు కూడా అర్థమవుద్ది, పిల్లలు కూడా అలాగే చేస్తారు, సేమ్ అలాగే చేస్తారు ఒకవేళ నిజం తెలిస్తే కనుక. అసలు ఇంత దారుణానికి కూడా ఒక డబ్బుల కోసం లేకపోతే వేరే వాడి కోసం చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళని ఇలా చంపేసుకుంటే నిజంగా చెప్తున్నాను కదా, మీరంతా ఎర్రి హూగ్గాళ్ళు ఎవ్వరు ఉండరు దేశంలో, అది మాత్రం 100% షూర్. అర్థమైందా? ఇలాంటి ఎవ్వడు ఎంకరేజ్ చేయడు. నువ్వు తల్లిదండ్రులకు గౌరవించవు, ఇంకా నువ్వు సమాజంలో ఎలా బతుకుతావు నలుగురిలో? ఇంకా నీకు ఎథిక్స్ ఏముంది, వాల్యూస్ ఏముంది? జనరేషన్ మారే కొద్దీ ఏంటంటే అప్డేట్స్ అవ్వాలి, ఫాస్ట్ అవ్వాలి, క్వశ్చన్ చేసే తత్వం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏదైనా సరే ఎదిరించే సత్తా ఉండాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళని లేకపోతే ప్రేమించిన వాడిని లేకపోతే పెళ్లి చేసుకున్న వాడిని చంపేస్తే మీకు ఏం కలిసి వస్తుంది అసలు? నాకు అర్థం కావట్లేదు మరి. సో అదనమాట, ఇలా అయితే జరిగింది. చాలా దారుణం అయితే చేసింది ఈ అమ్మాయి. మేబీ దేవుడు బుద్ధి చెప్తే మాత్రం ఆ అమ్మాయికి చాలా మంచిది అనుకుంటున్నాను. అదనమాట. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు నా వీడియో ఇప్పటి వరకు చూసుంటే కనుక మీ ఒపీనియన్స్ని కూడా కమెంట్స్లో అయితే తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనల్ని కూడా కొద్దిగా ముందుకైతే తీసుకెళ్ళను అనమాట మీ సపోర్ట్తో. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హేట్ శుభేష్, సైనింగ్ ఆఫ్.